ప్రత్యంగిర, వారాహి, భైరవుడు, రాజశ్యామల ఇటువంటి ఎంతోమంది దేవతల ఉపాసన చెయ్యకపోయినా, వాళ్ళ స్తోత్ర పారాయణాలు మంత్రజపాలు చేయకపోయినా మనకి ఆ దేవతల అనుగ్రహం కలిగే మార్గం ఒకటి ఉంది. వాళ్ళు ఎప్పుడూ మన వెన్నంటే నడుస్తారు. మన జోలికి ఎవరైనా వస్తే ప్రత్యంగిరాదేవి వాళ్ళని చీల్చి చెండాడుతుంది, వారాహిదేవి వాళ్ళని వదిలిపెట్టదు. అలాగే భైరవుడు ఎప్పుడూ మనకి రక్షగా ఉంటాడు. రాజశ్యామలాదేవి అనుగ్రహం ఎప్పుడూ మనకు ఉంటుంది. అపారమైన విద్య, ధనం అన్నీ లభిస్తాయి. ఏమిటి ఆ మార్గం అంటే లలితా సహస్రనామ స్తోత్రం. ఈ మాటలు నేను నా సొంతంగా చెప్తున్నవి కాదు. సాక్షాత్తు హయగ్రీవుడు అగస్త్య మహర్షితో చెప్పిన మాటలివి. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి లలితా సహస్రనామాన్ని ఉపదేశం ఇచ్చిన తరువాత ఆ ఫలశ్రుతిని చెప్పారు. ఆ ఫలశ్రుతిలో ఇలా చెప్పారు: లలితా సహస్రనామాన్ని పారాయణ చేసే ఆ భక్తుల జోలికి ఎవరైనా శత్రువులు వస్తే, వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ సంగతి ప్రత్యంగిరాదేవి చూసుకుంటుంది. వాళ్ళకి రక్షగా వారాహిదేవి, భైరవుడు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు అపారమైన ధనం, అపారమైన విద్య అన్నీ లభిస్తాయి. ఇలా చెప్పారు. ఇంకా చాలామంది దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇంకో వీడియోలో ఆ ఫలశ్రుతి గురించి వివరంగా చెప్పుకుందాం. కొన్ని కోట్ల నదుల్లో కొన్ని కోట్ల సార్లు కాశీలో స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది. అంత గొప్పది లలితా సహస్రనామ స్తోత్రం. ఎక్కడెక్కడో వారాహి మంత్రాల కోసం, ప్రత్యంగిర మంత్రాల కోసం, భైరవ మంత్రాలు, ఇలా ఈ మంత్రాల కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కానీ ఆ మంత్రాలు వాళ్ళకి దొరకట్లేదు. ఒకవేళ దొరికినా మంచి గురువులు దొరకట్లేదు. ఆ గురువులు సిద్ధి పొందిన గురువులా లేకపోతే మోసగాళ్ళ, అది కూడా అర్థం కావట్లేదు ఈ రోజుల్లో. మన పక్కనే అమృతాన్ని పెట్టుకొని చుట్టూ ఎక్కడెక్కడో ఎత్తుక్కుంటున్నాం. అంటే పాతకాలంలో ఒక సామెత ఉంటుంది, చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు. అలా ఇక నుంచి చేయకండి. లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ అమ్మవారు ఎప్పుడూ మనతోనే ఉంటుంది, మనల్ని వదిలిపెట్టదు. లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం మొదలుపెట్టిన తర్వాత మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మీ మాట వినని మీ పిల్లలు మీ మాట వింటారు. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ధనలాభం కలుగుతుంది. అంతా ఏ పని చేసినా మనకు కలిసి వస్తూనే ఉంటుంది. మీరు మనసులో అనుకుంటే చాలు, అది మీ ముందుకు వచ్చేస్తుంది. అంతటి అపారమైన శక్తి కలిగింది లలితా సహస్రనామ స్తోత్రం. వాక్సిద్ధిని ప్రసాదిస్తుంది. ఆ లలితా సహస్రనామంలో చాలా మంత్రాలు ఉన్నాయి. కుండలిని శక్తిని జాగృతం చేసే మంత్రాలు ఉన్నాయి. ఆజ్ఞా చక్రాన్ని జాగృతం చేసే మంత్రాలు ఉన్నాయి. ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి. ధనలాభాన్ని కలిగించే మంత్రాలు, విద్యా లాభాన్ని కలిగించే మంత్రాలు, ఎన్నో మంత్రాలు ఉన్నాయి. మీరు ఎన్నెన్నో మంత్రాలు చేస్తున్నారు కానీ ఫలితం రావట్లేదు. వాళ్ళు తీవ్ర దేవతలు. ప్రత్యంగిరాదేవి, వారాహిదేవి, భైరవుడు, వాళ్ళు చాలా తీవ్ర దేవతలు. మీరు తీసుకునే మంత్రం సౌమ్య మంత్రమా, తీవ్ర మంత్రమా అనేది ఎవరూ తెలుసుకోకుండా తీసుకుంటున్నారు. నియమాలు కూడా సరిగ్గా తెలుసుకోవట్లేదు. ఇవన్నీ చేసి మీరు ఎదురు దెబ్బలు తగిలించుకోవడం కంటే మీరు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం చాలా మేలు. ఇప్పుడు ఈ సహస్రనామాన్ని పారాయణ చేయడం చాలా సులభమే. ఈ సహస్రనామాన్ని పారాయణ చేస్తూ అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలు చూపిస్తూ ఉంటే లలిత అమ్మవారు మన వశం అవుతుంది. ఈ మాటలు ఇవి కూడా నేను చెప్తున్న మాటలు కాదు, ఆ సహస్రనామంలో ఉన్న మాటలే. అందులో ఒక నామం ఉంటుంది, భక్తి వశ్య, అంటే భక్తుల యొక్క భక్తికి వశమవుతాను అని అర్థం. అమ్మవారు ఎప్పుడూ భక్తుల యొక్క భక్తికి వశమవుతుంది. ఈ సహస్రనామాన్ని ఇంట్లో పారాయణ చేస్తుంటే ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. నెమ్మదిగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇల్లంతా, ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది, ఇంట్లోకి సరస్వతీదేవి వస్తుంది, ఇంట్లోకి శక్తి స్వరూపమైన లలితాదేవి ఇంట్లోనే ఉంటుంది. వీళ్ళు ముగ్గురు మన ఇంట్లోకి వస్తే త్రిమూర్తులు వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఎందుకంటే సరస్వతి, లక్ష్మీ, పార్వతి వీళ్ళు మంగళకరమైన దేవతలు. వీళ్ళ నివాసం ఉన్న చోటే
వాళ్ళ భర్తలు కూడా నివాసం ఉంటారు. గాయత్రి ఇలాంటి ఎంతోమంది దేవతలు వస్తారు. ఇప్పుడు మనం ఎంతోమంది దేవతల పూజలు చేస్తుంటాం, కానీ వాళ్ళందరూ అనుగ్రహించరు. ఎందుకంటే కొన్ని మన లక్షణాలు ఉంటాయి, చెడు లక్షణాలు. ఇక్కడ పూజ చేస్తాం, బయటికి వెళ్ళి ఎవరినో తిడతాం, ఎవరినో కొడతాం, ఎవరినో టార్చర్ చేసి వాళ్ళని బాధ పెట్టి కష్టపెట్టి వాళ్ళని చికా చేస్తాం. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎన్ని పూజలు చేసినా వాళ్ళకి కలిసి రాదు, వాళ్ళకి దేవుడి అనుగ్రహం అస్సలకే రాదు. కానీ లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తే అమ్మవారు మన ఒంట్లోని ఇలాంటి చెడు లక్షణాలన్నిటినీ తొలగించి మనల్ని ప్యూరిఫై చేసి మన బాడీలో మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా బయటికి పంపించి ఆ తర్వాత మనల్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తుంది. మీరు అనుకుంటున్నట్టు లలితా సహస్రనామం అంత ఆషామాషి కాదు. ఈ సహస్రనామాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళ పట్ల అందరు దేవతలు అనుగ్రహాన్ని చూపిస్తారు. ఇప్పుడు మీరు లలితా సహస్రనామాన్ని డైలీ పారాయణ చేస్తూ మీరు కృష్ణుడి గుడికి వెళ్తే కృష్ణుడు మీ పట్ల ప్రసన్నంగా ఉంటాడు. మీరు రాముడి గుడికి వెళ్ళినా రాముడు ప్రసన్నంగా ఉంటాడు. ఏ దేవుడి గుడికి వెళ్ళినా, అమ్మవారి గుడికి వెళ్ళినా, గ్రామదేవతలు కులదేవతల గుడికి వెళ్ళినా వాళ్ళు ప్రసన్నంగా ఉంటారు. ఎందుకంటే మీలో మళ్ళీ ఇంకొక విషయం, ఈ సహస్రనామ పారాయణ వల్ల మీలో చెడంతా పోయిన తర్వాత మీలో గొప్ప తేజస్సు వస్తుంది. తేజస్సుతో పాటు మీకు కొన్ని దైవిక శక్తులు వస్తాయి. వాటి వల్ల మీరు ఏదన్నా గుడికి వెళ్తే ఆ దైవం యొక్క కదలికల్ని, అక్కడ ఉన్న దూతల్ని కూడా దర్శించగల శక్తి మీకు వస్తుంది. అమ్మవారే కాదు, ఏ దైవం యొక్క గుడికి వెళ్ళినా కానీ ఆ గుడిలో ఆ దేవత మన కోసం ఎదురు చూస్తున్నట్టు, ఆ దేవత మనల్ని పిలుస్తున్నట్టు ఆ విగ్రహంలో కదలికలు కనిపిస్తాయి. గుడిలో అంతా పాజిటివ్ ఎనర్జీ మనం ఫీల్ అవ్వగలుగుతాం. అలాగే ఆ గుడి పరిసరాల్లో సంచరించే ఆ దేవత యొక్క దూతలు, ఆ దేవతల యొక్క దేవదూతల ఉనికిని మనం పసిగట్టగలం, ఈజీగా పసిగట్టగలం. దేవదూత, ఇప్పుడు మీరు దుర్గమ్మ గుడికి వెళ్తే దుర్గమ్మ దూత మన పక్కన నుంచి వెళ్తుంటే, లేకపోతే మనం జపం చేస్తుంటే మన పక్కన వచ్చి కూర్చుంటే మనం ఈజీగా పసిగట్టగలం. ఎందుకంటే మన ఒంట్లో దైవశక్తి ఉంది కాబట్టి మనం సింపుల్గా పసిగట్టగలం. లలితా సహస్రనామంలో అమ్మవారి స్త్రీ నామాలు, పురుష నామాలు, నపుంసక నామాలు ఉన్నాయి. అలాగే మొదట కొన్ని 20-30 నామాల దాకా ముందు అమ్మవారి ఆవిర్భావం గురించి, తర్వాత అమ్మవారి ముఖం దగ్గర నుంచి అమ్మవారి చెవులు, ముక్కు, కళ్ళు, ఇలా అమ్మవారిని వర్ణిస్తూ ఇలా కొన్ని నామాలు ఉంటాయి. తర్వాత ఇహలోక నామాలు, ఇలాంటివి చాలా ఉంటాయి. కుండలినికి సంబంధించిన నామాలు, ఆజ్ఞాచక్రాన్ని జాగృతం చేసే నామాలు, దైవశక్తిని ప్రసాదించే నామాలు, ఇలాంటి చాలా నామాలు ఉంటాయి. నేను ఇంతకుముందు వారాహి పూజ, ప్రత్యంగిర పూజ, భైరవ పూజ ఇవన్నీ చేసేవాడిని, కానీ ఇప్పుడు మానేశాను. ఇప్పుడు నేను పూజ చేయకపోయినా ఆ దైవాలు నన్ను రక్షిస్తారు. అమ్మవారు, లలిత అమ్మవారు నడిచి వస్తుంటే అమ్మవారి ముందు వారాహి అమ్మవారు నడుస్తుంది, అమ్మవారి వెనక ప్రత్యంగిరాదేవి నడుస్తుంది. ఇలా అమ్మవారికి నలుదిక్కుల నుండి కొంతమంది దేవతలు పక్కన వస్తూ అమ్మవారికి రక్షణగా ఉంటారు. అలాగే మనకి కూడా వారాహి, ప్రత్యంగిర, భైరవుడు ఇంకా చాలామంది దేవతలు రక్షణగా ఉంటారు. ఈ సహస్రనామం ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళ పట్ల దశమహావిద్యలు కూడా ప్రసన్నంగా ఉంటాయి. ముక్కోటి దేవతలందరూ ప్రసన్నంగా ఉంటారు. సప్తమాతృకలు, నవదుర్గలు, అష్టలక్ష్ములు అందరూ ప్రసన్నంగా ఉంటారు. ఈ సహస్రనామం నవగ్రహ దోషాలను, ఈతి బాధల్ని, సంసార బాధలన్నింటినీ పోగొడుతుంది. మీరు ఒక్క మండలం రోజులు దీక్షతో శ్రద్ధగా అమ్మవారి పూజ చేసి, ఒకవేళ పూజ చేయడం కుదరకపోయినా అమ్మవారికి సహస్రనామం పారాయణ చేస్తే చాలు. అమ్మవారిని మనసులో తలుచుకొని, విఘ్నేశ్వరుని తలుచుకొని, మీ ఇంటి దేవతలు, మీ గ్రామ దేవతలు, మీ ఇష్ట దేవతలందరినీ తలుచుకొని అమ్మవారి సహస్రనామ పారాయణ చేయండి. అమ్మవారి సహస్రనామ పారాయణ చేసిన రోజు
నాన్ వెజ్ ఏం తినకండి. నాన్ వెజ్ తినడాలు, మందు తాగడాలు, ఈ సిగరెట్లు కాల్చడాలు ఏం చేయకండి. ఒక్క 40 రోజుల్లో వచ్చే మార్పుకి మీరు ఇంకా సహస్రనామాన్ని జన్మలో వదిలిపెట్టరు. అమ్మవారు నన్ను ఎలా అనుగ్రహించిందో మీకు చెప్తాను. నేను సహస్రనామ పారాయణ చేసి బీజాక్షరాలు ఆలయంలో జపించేవాడిని. ఇంటి దగ్గర పూజ సహస్రనామ పారాయణ చేసి గుడికెళ్ళి బీజాక్షరాలు జపించేవాడిని. ఇలా చేసేటప్పుడు నేను కొన్ని రోజులు వరుసగా వెళ్ళాను. నేను గుడి మండపంలో కూర్చొని బీజాక్షరాలు జపం చేస్తుంటే గజ్జల చప్పుడు ఊక వినిపించేది. నేను మధ్యలో లేవకూడదు, కళ్ళు తెరవకూడదు అని మొత్తం జపం పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే గుడిలో పూజారి కూడా లేడు. ఏ స్త్రీమూర్తి, ఏ పురుషుడు, ఆఖరికి పూజారి కూడా లేడు. కానీ అక్కడ గజ్జల చప్పుడు వినిపించింది. ఆ గజ్జల చప్పుడు ఎలా వినిపించిందంటే, ఎందుకు వినిపించిందంటే అక్కడ అమ్మవారి దూతలు సంచరిస్తున్నాయి. ఇప్పుడు అమ్మవారు స్త్రీమూర్తి కాబట్టి అమ్మవారి లాగానే ఆ దూతలు కూడా ఉంటాయి. అమ్మవారి దూతలు ఎందుకు వస్తాయంటే, మనం ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా చేస్తున్నామో మనల్ని చూసి మనల్ని గమనించి తర్వాత వెళ్ళి అమ్మవారితో చెప్తాయి, మీ భక్తుడు ఒక అతను వచ్చాడు, చాలా భక్తిగా చేస్తున్నాడు, శ్రద్ధగా చేస్తున్నాడు, అతను ఒకసారి చూడండి అమ్మా అని చెప్తాయి. అలాగే మనకి ఏదైనా సమస్యలు వస్తే అవి చేయగలిగిన సహాయం ఆ దూతలు చేస్తాయి. ఏమైనా చిన్న చిన్న సమస్యలు వస్తే వాటికి కొన్ని పరిమిత శక్తులు ఉంటాయి. అందుకే అవి చేయగలిగిన సాయం అవి చేస్తాయి. ఒకవేళ వాటి చేతిలో ఏం లేనప్పుడు, అవి సహాయం చెయ్యలేనప్పుడు అవి వెళ్ళి అమ్మవారితో చెప్తాయి, అమ్మ మేము ఇప్పుడు సాయం చేయలేకపోతున్నాం, ఇంకా మీరే దిక్కు, మీరే ఆదుకోవాలి ఆ భక్తుడిని అని మన తరపున వెళ్ళి అమ్మవారితో చెప్తాయి. తర్వాత నేను కొన్ని రోజుల పాటు వెళ్ళలేదు. ఒక 4 రోజులు గుడికి వెళ్ళలేదు. అప్పుడు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఒక 4 రోజులు గుడికి వెళ్ళలేదు. తర్వాత 5వ రోజు నేను గుడి ముందు నుంచి నడిచి వెళ్తుంటే, నేను దూరం నుంచే నడుస్తున్నాను, కానీ పూజారి గారు చూసి హడావిడిగా నన్ను లోనకి పిలిచారు. ఏంటబ్బా ఎందుకు నువ్వు గుడికి రావట్లేదని అడిగారు. నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి నేను రావట్లేదండి అంటే, నీ గురించి అమ్మవారు అడిగిందయ్యా అని అన్నారు. నా గురించి అమ్మవారు అడగడం ఏంటని నేనంటే, లేదయ్యా నీ గురించి అమ్మవారు అడిగారు, నా కలలో కనిపించి అడిగారు, రోజు ఒక అబ్బాయి గుడికి వస్తున్నాడు కదా, ఆ అబ్బాయి ఎందుకు రావట్లేదు అని అడిగారు అని చెప్పారు ఆయన. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? తన పట్ల ఎవరైతే భక్తి చేస్తారో, భక్తిగా శ్రద్ధగా ఉంటారో, తనని నమ్ముకుంటారో, తన సహస్రనామ పారాయణ చేస్తారో వాళ్ళని అమ్మవారు ఖచ్చితంగా చూస్తుంది. ఇదే సాక్ష్యం, ఇదే ఒక గొప్ప సాక్ష్యం. అమ్మవారు చూస్తుంది అనడానికి ఇదే ఒక గొప్ప సాక్ష్యం. ఇప్పుడు అమ్మవారు ఆయనకి ఎందుకు కలలో కనపడింది అంటే, తన ఉనికిని నాకు తెలియజెప్పడానికి అమ్మవారు ఆయనకి కలలో కనపడి చెప్పింది. ఆ సమయంలో నేను చాలా పరీక్షలు ఎదుర్కొన్నాను. అయినా అమ్మవారు నేను ఎప్పుడు నా నమ్మకాన్ని కోల్పోకూడదనే నేను నా అమ్మవారి మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోకూడదు అని అలా కనిపించి నాకు ధైర్యం కలగడానికి అలా ఆయనతో చెప్పించారు. ఈ సహస్రనామ పారాయణ చేసి ఎవరైతే భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో అమ్మ అని పిలిచి పారాయణ చేస్తారో వాళ్ళ పట్ల అమ్మవారు ఖచ్చితంగా ప్రసన్నమవుతుంది. ముఖ్యంగా స్త్రీలు చేయాలి. ఎందుకంటే అమ్మవారు స్త్రీమూర్తి కాబట్టి స్త్రీల పట్ల కొంచెం జాలి, దయ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ చేసి కష్టపడి తర్వాత ఏ మధ్యాహ్నమో, సాయంత్రమో, రాత్రికో లేకపోతే పొద్దున పూజ చేసి అమ్మవారికి సహస్రనామ పారాయణ చేస్తే, పాపం ఇంత కష్టపడి కూడా నన్ను మర్చిపోకుండా నాకు పూజ చేసి నాకు సహస్రనామ పారాయణ చేస్తుంది అని అమ్మవారు జాలి పడతారు, తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఏ స్త్రీ దేవత గుడిలో అయినా ఆ దేవత స్తోత్రం పారాయణ చేస్తారో లేదో తెలియదు, కానీ అంటే దాదాపు చెయ్యకపోయినా లలితా సహస్రనామం ఖచ్చితంగా పారాయణ చేస్తారు. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఆ ప్రదేశం కాబట్టి.
ఈ స్తోత్ర పారాయణ వల్ల మనలో హీలింగ్ పవర్ అనేది స్టార్ట్ అవుతుంది. మనలో సప్త చక్రాలు జాగృతం అవుతాయి, కుండలిని జాగృతం అవుతుంది, మూలాధార చక్రం జాగృతం అవుతుంది. దాని అనుభవాలు కూడా చాలా ఉంటాయి. అలాగే అమ్మవారు పరీక్షలు కూడా పెడుతుంది. కుండలిని జాగృతమైనప్పుడు పరీక్షలు ఉంటాయి. కానీ మీకు మూడో కన్ను జాగృతం అయితే మాత్రం, మూడో కన్ను తెరుచుకుంటే, పూర్తిగా తెరుచుకోదు, కొంచెం తెరుచుకుంటుంది, అప్పుడు మీకు చెప్పలేని ఆనందం, అలౌకిక ఆనందం కలుగుతుంది. అమ్మవారిని చూస్తేనే సంతోషం కలుగుతుంది. రోజు గుడికి వెళ్ళాలనిపిస్తుంది, రోజు అమ్మవారిని చూడాలని, అమ్మ అమ్మ అని పిలవాలనిపిస్తుంది, అమ్మవారికి ప్రేమగా నైవేద్యాలు పెట్టాలి అనిపిస్తుంది. ఎవరైనా చెడు మాటలు, పాపిష్టి మాటలు, బూతులు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉండాలనిపించదు. నేను నా చిన్నప్పటి నుంచి అమ్మవారి పాటలు పాడేవాడిని, అమ్మవారి భక్తిలో ఉండేవాడిని. నేను ఎప్పుడూ కొంతమంది అమ్మాయిలతో స్నేహం చేసేవాడిని, కానీ అబ్బాయిలతో ఎప్పుడూ స్నేహం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని బజారు మాటలు మాట్లాడతారు, స్త్రీలను గౌరవం లేకుండా మాట్లాడతారు. అందుకే నేను అబ్బాయిలతో ఎక్కువ స్నేహం చేయలేదు. కొంతమంది అమ్మాయిలతో మాత్రం స్నేహం చేశాను. నాకు స్నేహితులు చాలా తక్కువ. అటువంటి వాళ్ళని మీ అంతటా మీరే దూరం పెడతారు, మందు మానేస్తారు. ఈ సహస్రనామాన్ని పారాయణ చేస్తున్న కొన్ని రోజులకే మీకు నాన్ వెజ్ తినాలన్న ఆలోచన పోతుంది. జాలి, దయ, ప్రేమ ఇలాంటివి పెరుగుతాయి. నాన్ వెజ్ తినాలన్న ఆలోచన నెమ్మదిగా తగ్గిపోతుంది. నేను ఈ సహస్రనామ పారాయణ చేసిన తర్వాత 14 నెలలు అసలు నీసే ముట్టుకోలేదు. అంత శ్రద్ధగా చేశాను నేను ఆ సహస్రనామ పారాయణ. ఈ సహస్రనామ పారాయణ నాలో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా స్త్రీలైతే శుక్రవారం నాడు కానీ, రోజు కుదిరితే ఇంట్లో పారాయణ చేసుకోండి పూజ తర్వాత. కుదరకపోతే కనీసం శుక్రవారం నాడు ఓ 4-5 స్త్రీలు కలిసి గుడికి వెళ్ళి గుడిలో పారాయణ చేసుకోండి. మీకు ఏ గుడి కుదిరితే ఆ గుడి, సాయిబాబా గుడైనా, దుర్గమ్మ గుడైనా, గంగమ్మ గుడైనా, గ్రామదేవత, కులదేవత, ఏ దేవత గుడైనా సరే వెళ్ళి పారాయణ చేసి, స్త్రీలందరూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క స్త్రీ అక్కడికి వచ్చిన అందరి స్త్రీలకు పసుపు కుంకుమలు పెట్టి ఇంత తాంబూలం ఇచ్చారంటే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్టే. అందరినీ అమ్మవారి స్వరూపాలుగా భావించి అందరికీ చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, తాంబూలం ఇస్తే మీరిక సుహాసిని పూజ చేసిన పుణ్యం వస్తుంది. అమ్మవారికి సుహాసిని పూజ అంటే చాలా ఇష్టం. సుహాసిన్యర్చన ప్రీత అని ఒక నామం ఉంది. సుహాసిని పూజ అంటే ఆమెకు చాలా ఇష్టం. అంటే ఒక స్త్రీని అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం అన్నమాట. మీరు ఇప్పుడు ఇలా పసుపు కుంకుమలు పెట్టి తాంబూలం ఇస్తే సుహాసిని పూజ చేసిన పుణ్యం మీకు వస్తుంది. అమ్మవారి మీద నమ్మకంతో సహస్రనామ పారాయణ, ఇలా పసుపు కుంకాలు పెట్టుకోవడం, ఇవి మంగళకరమైనవి. లక్ష్మీ సరస్వతి, లలితాదేవి అంటే అమ్మవారిని ఆకర్షించే మార్గాలు ఇవన్నీ. మీరు ఏ మంత్రాలు జపం చేయొద్దు, కేవలం ఏ స్తోత్రాలు జపం చేయకండి. అంటే వీలైతే చెయ్యండి, మంత్రాల జోలికి వెళ్ళకండి. ఎందుకో నేను ఆల్రెడీ చెప్పాను. ఈ స్తోత్రాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. మీరు ఎంత పారాయణ చేస్తే మీకు అంత మంచిది. నేను ఒకరోజు ఇలా మైక్ ముందు మాట్లాడాలంటే కూడా భయపడేవాడిని, కొంచెం వణుకొచ్చేది. నాకు చెప్పాలంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని కూడా అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు 20-30 నిమిషాలు కంటిన్యూస్గా మాట్లాడుతున్నానంటే అంతా అమ్మవారి దయే. అమ్మవారే ఇలా మాట్లాడే శక్తిని నాకు ప్రసాదించింది. ఒక్కసారి ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్నప్పుడు లేదా చేసిన తర్వాత అమ్మవారి చరిత్రను చదవండి, లేదా అమ్మవారి చరిత్రను ఎవరన్నా చెప్తుంటే వినండి. ఈ అమ్మవారు ఎలా ఆవిర్భవించింది, ఎలా అవతరించింది, ఎలా బండాసురుణ్ణి చంపింది, శక్తి సేనలని ఎలా సృష్టించింది అన్నది చదవండి. మీకు మణిద్వీప వర్ణనలో ఉంటుంది. అమ్మవారి చుట్టూ చాలామంది దేవతలు ఉన్నారని, ఆ అమ్మవారికి సపర్యలు చేస్తున్నారని,
కాళిక, శూలిక ఇలాంటి ఎంతోమంది దేవతలు ఉన్నారని మణిద్వీప వర్ణనలో ఉంటుంది. అమ్మవారు ఒక సింహాసనం పైన కూర్చొని ఉంటుంది. ఆ సింహాసనానికి ఇప్పుడు మంచానికి 4 మంచం కోళ్ళు ఉంటాయి కదా, అలాగే ఆ 4 కోళ్ళు ఉంటాయి. అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు. మీరు లలితాదేవి ఫోటోలో చూసే ఉంటారు. ఆమె కాళ్ళ దగ్గర ఉంటారు, కానీ వాళ్ళు కాళ్ళ దగ్గర ఉండరు. ఆ సింహాసనానికి ఉన్న ఆ కోళ్ళు వాళ్ళే. అమ్మవారు ఉన్న సింహాసనాన్ని వాళ్ళు తల మీద మోస్తూ ఉంటారు. అలాగే వెనకొక మంచం అంటే ఆసనం ఉంటుంది కదా, ఆ సింహాసనం ఆ కోళ్ళు కాకుండా ఆ సింహాసనం ఎవరంటే ఆమె భర్త అయిన శివుడు. మీకు ఆ విషయాలన్నీ తెలియాలని సింబాలిక్గా అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు, ఇంకొక శివుడి ఫోటో ఉంటుంది శివుడు అమ్మవారి చిత్రపటంలో. ఆమె భర్త ఆమెను మోస్తూ ఉంటాడు. అలాగే లక్ష్మీ, సరస్వతి వీళ్ళు అమ్మవారికి సపర్యలు చేస్తూ ఉంటారు. ఈ అమ్మవారు లోకాన్ని వశం చేసుకునే అంత వశీకరణ శక్తిని ప్రసాదిస్తుంది, ఆకర్షణ శక్తిని ప్రసాదిస్తుంది. మీలో గొప్ప తేజస్సు కలుగుతుంది, మీలో ఆకర్షణ శక్తి విపరీతంగా పెరిగిపోతుంది. అందరూ మీతో మాట్లాడాలని అనుకుంటారు. అంత గొప్ప శక్తిని ప్రసాదించే దేవత. ఈ సహస్రనామానికి ఉన్న 1000 నామాల్లో వాటి అర్థాలు మీరు తెలుసుకున్నారంటే మీకు ఇంకా గొప్పగా ఉంటుంది. అంటే చదివే ప్రతి నామాన్ని చదువుతున్నప్పుడు మీరు ఊహించుకోగలరు. అంటే ఇప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వరి అన్న నామం ఉంటే ఆ శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు మీరు సింహాన్ని ఆసనంగా చేసుకొని కూర్చున్న అమ్మవారిని ఊహించుకోగలుగుతారు. చిదగ్నికుండ సంభూత అన్నప్పుడు చిదగ్నిలో ఉద్భవించిన అమ్మవారి రూపాన్ని ఊహించుకోగలరు. అలాగే భండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్విత అన్నప్పుడు భండాసురుడిని చంపడానికి శక్తి సేనలతో లలిత అమ్మవారు బయలుదేరినట్టు మీరు ఊహించుకోగలరు. తర్వాత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత అన్నప్పుడు విశుక్రుడి ప్రాణాన్ని హరించిన వారాహిదేవిని చూసి లలిత అమ్మవారు సంతోషపడింది అని అర్థం ఈ నామానికి. ఈ నామాన్ని చదివినప్పుడు విశుక్రుడిని అమ్మవారు వధించింది, అది చూసి లలిత అమ్మవారు సంతోషించింది అని మీరు ఊహించుకోగలరు. రథంలో ఉన్న అమ్మవారు సంతోషపడింది అని. ఇలా ఒక్కొక్క నామాన్ని చదువుతున్నప్పుడు కుండలిని అన్న నామాన్ని చదివినప్పుడు మనిషి శరీరంలో 7 చక్రాలలో 7 చక్రాలు మీ కళ్ళ ముందు కనిపించాలి. మూలాధార చక్రంలో పాములా చుట్టుకొని ఉన్న అమ్మవారు మీకు కనిపించాలి. అలా ఊహించుకొని చేయగలిగితే ఇంకా మీరు చదివిన దానికి 10 రెట్లు కాదు 100 రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది. మీరు ఏదైతే ఊహించుకుంటారో అది మీ కళ్ళ ముందు ఖచ్చితంగా వస్తుంది. అమ్మవారు స్వప్న దర్శనాలను ఇస్తుంది. వాక్శక్తి, ధనాకర్షణ, జనాకర్షణ అన్నింటినీ కలిగిస్తుంది. మిమ్మల్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెడుతుంది అమ్మవారు. ఈ మంత్రాలలో అమ్మవారి సహస్రనామంలో కొన్ని నామాలు అమ్మవారి ముఖం గురించి, అమ్మవారి చెవులకు ఉన్న ఆ చెవులీల గురించి, ముక్కు పుడక గురించి, వీటి గురించి వర్ణించే నామాలు కొన్ని ఉన్నాయి, స్టార్టింగ్లో ఉంటాయి. వాటిని పారాయణ చేస్తుంటే మీకు అమ్మవారి చెవులీలు, ముక్కు పుడక ఇవన్నీ, అమ్మవారి కళ్ళు చంద్రబింబంలాగా ఉంటాయి, అమ్మవారి నుదురు, ఇంకా అమ్మవారి కేశాలు, వీటి గురించి అమ్మవారి పాదాలు, ఇవి మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. అంతలా ఊహించుకునే ఊహాశక్తి కూడా మీకు వస్తుంది. ఈ సహస్రనామం అందరికీ అంత తేలిగ్గా దొరకదు. ఎవరైతే పూర్వజన్మల నుంచి పుణ్యాలు చేసి పూజలు చేసి ఎవరైతే గొప్ప స్థితిలో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ సహస్రనామాన్ని పారాయణ చేసే అదృష్టం లభిస్తుంది. ఇప్పుడు మన ముందు కోట్ల మంది జనాలు ఉన్నారు, కానీ మన ముందే లలితా సహస్రనామ పుస్తకం షాపుల్లో ఉంటుంది, మన ఇంట్లో కూడా ఉంటుంది, కానీ ఎవ్వరూ పారాయణ చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే వాళ్ళకి అలా రాసిపెట్టి ఉండదు. వాళ్ళు
పూర్వజన్మలో ఈ జన్మలో చేసిన కర్మఫలం కారణంగా వాళ్ళు పుణ్యాత్ములైతే వాళ్ళకి సహస్రనామం పారాయణ చేసే అదృష్టాన్ని అమ్మవారు కలిగిస్తుంది. ఒకవేళ వాళ్ళు పాపాత్ములైతే ఈ అదృష్టాన్ని అమ్మవారు కలిగించదు. కానీ మీ మనసులో ఒక్కసారి ఈ సహస్రనామ పారాయణ చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందంటే అస్సలు వదిలిపెట్టకండి. మీ జీవితంలో ఎన్నో రోజులు వృధా చేసుంటారు, ఎన్నో రోజులు టైంపాస్ చేసుంటారు. కానీ ఇక నుంచైనా మీరు ఈ సహస్రనామ పారాయణ మొదలు పెట్టారంటే మీ జీవితం మారిపోతుంది. ఈ పారాయణ చేసిన రోజు నీసు తినకుండా, అశ్లీలపు మాటలు మాట్లాడకుండా మంచిగా ఉంటే చాలు. నా జీవితంలో నేను ఎన్నో సంవత్సరాలు వృధాగా పోయాయి. అమ్మవారి నామజపం చేస్తూ వచ్చాను, కానీ 18 సంవత్సరాలు 19 సంవత్సరాల వరకు 18 సంవత్సరాల వరకు వృధాగా పోయాయి. ఆ తర్వాత నేను పూజలు చేయడం, సహస్రనామ పారాయణ ఇలాంటివి మొదలుపెట్టాను. కానీ మీరు అలా ఏం చేయకండి. మీరు ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో అందరూ లలితా సహస్రనామ పారాయణ మొదలు పెట్టండి. అమ్మవారి సహస్రనామ పారాయణ ఒక్కసారి చేశారంటే ఇంకా అమ్మవారే మీ చేత తన సహస్రనామ పారాయణ చేయించుకుంటుంది. మిమ్మల్ని మీరు వదిలిపెట్టినా అమ్మవారు మిమ్మల్ని వదిలిపెట్టదు. ఒక్కసారి భగవంతుడి పాదాలు మనం పట్టుకున్నాము అంటే ఆ భగవంతుడు మన వెంట వచ్చేస్తాడు, ఇంకా మనకి వశమైపోతాడు. ఆ భగవంతుడి పాదాలు మనం ఒక్కసారి పట్టుకుంటే ఆ భగవంతుడు మన చెయ్యి పట్టుకుంటాడు. ఇప్పుడు ఎంతోమంది కష్టాల కడలిలో మునిగిపోతుంటారు. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఏడుపులు, చికాకులు, అందరు చుట్టుపక్కల ఉన్న జనాల ఏడుపులు, ఇలాంటివన్నీ కలగలిసిన ఒక ఊబిలో మునిగిపోతూ ఉంటారు. ఒక వందల మంది, వేల మంది ప్రజలు అలాగే మునిగిపోతూ ఉన్నారు, ఇప్పటికీ మునిగిపోతున్నారు. మీరు ఇటువంటి ధర్మ మార్గంలో దైవ భక్తితో ఈ మార్గంలో భక్తి మార్గంలోకి వచ్చారు అంటే మీరు ఏ భగవంతుడినైతే ఉపాసిస్తారో ఆ భగవంతుడు మీరు ఆ ఊబిలో మునిగిపోతుంటే తన చెయ్యి మీరు ఆ భగవంతుడి పాదం పట్టుకున్నారు కాబట్టి ఆ భగవంతుడు మీ చెయ్యి పట్టుకొని ఆ ఊబిలోంచి బయటకు లాగి మిమ్మల్ని రక్షిస్తాడు. తన రక్షణ ఎప్పుడూ మీకు ఉంటుంది. నేను ఎన్నో కష్టాలను తట్టుకున్నాను, ఎన్నో బాధలను తట్టుకున్నాను. ఆ తట్టుకున్న తర్వాత నేను ఈ స్థితికి వచ్చాను. ఇప్పుడు మీ అందరికీ చెప్పగలుగుతున్నానంటే అంతా అమ్మవారి దయే. ఈ సహస్రనామ పారాయణ ఎడారి ప్రాంతంలో నీటి చెరువులు, నదులు కట్టించిన పుణ్యాన్ని కలిగిస్తుంది. వేల క్షేత్రాల్లో, నదీ తీరాల్లో స్నానమాచరించిన ఫలం, ఎన్నో క్షేత్రాలను, పుణ్యక్షేత్రాలను, స్వయంభూ క్షేత్రాలను దర్శించిన ఫలం, 12 జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలను దర్శించిన ఫలాన్ని అంతటినీ కలిగిస్తుంది. ఇప్పుడు మనం ఈ బిజీ షెడ్యూల్లో అన్ని క్షేత్రాలు తిరగలేము, దర్శించలేము. అలాగని భగవంతుడిని వదిలేయలేము. ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే మీకు అన్ని రకాల ఫలితాలు వస్తాయి. మీరు కనకదార స్తోత్రాన్ని లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చదువుతారు. సరస్వతి కవచాన్ని సరస్వతి అనుగ్రహం కోసం చదువుతారు. గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు పోవడానికి విష్ణు సహస్రనామాన్ని చదువుతారు. కానీ ఇవన్నీ ఒక్క లలితా సహస్రనామమే ప్రసాదిస్తుంది. ఈ సహస్రనామాన్ని పారాయణ చేస్తే మీకున్న సర్వ నవగ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు, చీడలు, పీడలు, నరదృష్టి, చెడు చూపు ఇవన్నీ పోతాయి. మీ మీ చుట్టూ ఉన్న ఆరా బాగా స్ట్రాంగ్ అవుతుంది. మీ దగ్గరికి ఏ నెగిటివ్ శక్తిని రానివ్వదు. ఇంకొక వీడియోలో మనం లలితా సహస్రనామం యొక్క ఫలశ్రుతి గురించి తెలుసుకుందాం. ఆ సహస్రనామాన్ని చదవడం వల్ల హయగ్రీవుడు ఏ ఉపయోగాలు ఉంటాయని అగస్త్య మహర్షికి చెప్పాడో అవన్నీ మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ఫలశ్రుతిని తెలుసుకున్న తర్వాత
మీకు ఆటోమేటిక్గా ఈ సహస్రనామాన్ని పారాయణ చేయాలన్న ఆలోచన మనసులోకి వస్తుంది.